వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఎంసెట్ స్టార్ట్ అయింది. ఎంసెట్లో మీకు ఇంటర్మీడియట్ ఎన్ని మార్క్స్ని ఎంసెట్ మీకు వచ్చిన దాంట్లో యాడ్ చేస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. తెలంగాణ వాళ్ళకి ఇలాంటి ప్రాసెస్ లేదు. డైరెక్ట్గా మీకు ఎంసెట్లో వచ్చిన మార్క్స్ని డైరెక్ట్గా దాంతో ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరికైతే ఇంటర్మీడియట్లో తక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళు తెలంగాణ ఎంసెట్ని ప్రిఫర్ చేయండి. దీని ద్వారా ఏమంటుందంటే మీకు ఇంటర్మీడియట్ మార్క్ని ఎక్కడ కన్సిడర్ చేయరు. కాబట్టి ఎంసెట్ మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఎంసెట్ కరెక్ట్గా రాయగలిగితే మీకు మంచి ర్యాంక్ వస్తే మంచి సీట్ అయితే వస్తుంది. బట్ ఏపీలో మంచి ర్యాంక్ వచ్చి ఏపీలో ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, ఏపీలోనే ఉండాలి అనుకున్న వాళ్ళు వెయిటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇంటర్మీడియట్ వెయిటేజ్ అనేది మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఇంటర్మీడియట్ వెయిటేజ్ 25% ఆఫ్ మార్క్స్ అప్టెంట్ తీసుకుంటారు. ఎంసెట్లో మీకు వచ్చిన మార్క్స్ 75% తీసుకుంటారు. మరి ఇంటర్మీడియట్లో అన్ని మార్కులు తీసుకుంటారంటే లేదు, ఓన్లీ సబ్జెక్ట్ మార్క్స్ తీసుకుంటారు. ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అండ్ బైపీసీ వాళ్ళకి బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మాత్రమే తీసుకుంటారు. దట్ ఇంక్లూడ్స్ బోత్ ప్రాక్టికల్స్, థియరీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. లాంగ్వేజెస్ అయిన ఇంగ్లీష్, సాంస్క్రిట్, తెలుగు వీటిని దేని ఎక్కడ కూడా కన్సిడర్ అయితే చేయరు. ఓన్లీ థియరీ సబ్జెక్ట్స్. సో అది దృష్టిలో పెట్టుకోండి. మనము ఎగ్జాంపుల్ కోసం ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ ఏ అనే స్టూడెంట్కి 500 మార్క్స్ థియరీలో వచ్చాయి, బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. అండ్ ఎంసెట్లో అతనికి 80 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే దీని ఫార్ములా ఈ రకంగా ఉంటుందన్నమాట. సో ఇంటర్మీడియట్ వెయిటేజ్ 25% తీసుకుంటారు. కాబట్టి మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ఇంటర్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇన్ ఇంటర్ ఇంటూ 25. అంటే ఇతనికి 500 వచ్చింది, టోటల్ మార్క్స్ వచ్చి 600. అంటే ఓన్లీ థియరీ సబ్జెక్ట్స్ కాబట్టి 600. లాంగ్వేజెస్ 2 ఇయర్స్కి 100 మొత్తం 400 వెళ్ళిపోద్ది 1000లో. కాబట్టి ఓన్లీ 600 మనం థియరీ సబ్జెక్ట్ తీసుకుంటాం. టోటల్ మార్క్స్ ఈ 600 అనమాట. ఈ 500 వచ్చి స్టూడెంట్కి వచ్చిన మార్క్స్. సో ఈ 500 బై 600 ఇంటూ 25%. సో పర్సంటేజ్ కాబట్టి 25 తీసుకుంటాం. సో టోటల్గా ఎంత వచ్చింది? 20.833 అనేది తీసుకుంటారు ఇతనికి. సో అతనికి 20.833 మార్క్స్ ఫ్రమ్ ఇంటర్. అదేవిధంగా ఎంసెట్ కూడా చెక్ చేస్తారు. ఎంసెట్కి వచ్చేసరికి అతనికి టోటల్గా 80 మార్క్స్ వచ్చాయి. దాంట్లో టోటల్ మార్క్స్ ఇన్ ఎంసెట్ ఇచ్చి 160, 75% తీసుకుంటారు కాబట్టి ఇంటూ 75 వేస్తారు. సో టోటల్గా ఎంత వచ్చింది? 37.5. సో ఇప్పుడు ఈ 20.83 ప్లస్ ఈ 37.5 రెండింటిని యాడ్ చేస్తారు. సో 20.83 ప్లస్ 37.5 అంటే 58.33% అతనికి వచ్చింది. ఈ 58.33 బేస్ చేసుకొని వీళ్ళకి ర్యాంక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ క్యాలిక్యులేషన్ అంతా మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్కి ఈజీగా ఒక టూల్ అయితే మనకు మనబడిలో ఎంసెట్ ర్యాంక్ ఎస్టిమేటర్ అని చెప్పి దొరుకుతుంది. సో ఆ టూల్ని అయితే యూస్ చేసుకోండి. సో ఇది ఏపీ వాళ్ళకి ఇంకా చాలా ఉపయోగపడుతుంది తెలంగాణలో కన్నా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఉన్నాయనుకుందాం. మనం ఇందాక అనుకున్నట్టు ఏ అనే పర్సన్కి మనకు 500 మార్క్స్ వచ్చాయి. సో మనకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు కలిపి 500 మార్క్స్ రావాలి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ 200 మార్క్స్ అని చెప్పేసి యాడ్ చేస్తాను. సో 200 ఫస్ట్ ఇయర్ అనుకుందాము, అండ్ 300 వచ్చి సెకండ్ ఇయర్ అనుకుందాము. సో దిస్ ఇంక్లూడ్స్ ఆల్ ప్రాక్టికల్ మార్క్స్ ప్లస్ మనకి ఎంసెట్లో ఇందాక అనుకున్నట్టుగా 80 మార్క్స్ అనుకుందాము. సో 80 మార్క్స్ అనుకుంటున్నాము. సో అండ్ సెలెక్ట్ స్ట్రీమ్, ఏ స్ట్రీమ్ అయితే దాన్ని బట్టి మళ్ళీ ర్యాంక్ మారిపోద్ది. ఇంజనీరింగ్ అనుకున్నాం. సో ఇందాక నేను చూపించినట్టుగా 58.33 అనేది ఇతనికి టోటల్ పర్సంటేజ్. ఎస్టిమేటెడ్ ర్యాంక్ వచ్చి 15,535, మ్యాథ్స్ 15,535. ఇది ఇంటర్మీడియట్ మార్క్స్. ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్స్ తెలుస్తాయి. మరి ఎంసెట్లో మీకు ఎంత వస్తాయి అనేది ఎలా తెలుస్తుంది అంటే దీనికోసం మీరు ఏం చేయాలంటే ఎంసెట్ మనబడిలోనే మాక్ ఎగ్జామ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఎంసెట్ ఈ రకంగా ఉంటుంది. మాక్ ఎగ్జామ్ అని 2024కి కేజీ రెడ్డి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు దీంట్లో సైన్ ఇన్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. సో సైన్ ఇన్ అయిన తర్వాత మీకు పేజ్ అయితే ఈ రకంగా ఉంటుంది. దాంట్లో టోటల్గా మీరు రాయాల్సిన ఎంపీసీకి సంబంధించి ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ బైపీసీకి సంబంధించి అగ్రికల్చరల్ ఎగ్జామినేషన్ ఫ్రీ ఎగ్జామ్స్ అండి, ఇవన్నీ కూడా ఆన్లైన్లో రాసుకోవచ్చు. సో రాసిన తర్వాత మీరు ఒక్కొక్క దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు కంటిన్యూగా 5-6 మాక్ టెస్ట్లు అయితే కనబడతాయి. ఇది మొత్తం స్టేట్ వైడ్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ రాస్తున్నారు. సో ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసినప్పుడు ఇక్కడ మీకు యాజ్ ఇట్ ఈజ్గా ఫైనల్గా మీకు ఎలాగైతే మీరు ఎంసెట్ ఒరిజినల్ ఎగ్జామ్ రాస్తారో ఆ రకంగానే ఇంటర్ఫేస్ మొత్తం ఉంటుందన్నమాట. సో ఈ రకంగా మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ పక్కన రైట్ సైడ్ ప్యాలెట్ ఉంటుంది. ఈ ప్యాలెట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏం క్వశ్చన్ కావాలనేది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇక్కడ కావాల్సిన ఎగ్జామ్ డ్యూరేషన్, ఎంత టైం ఉంది, ఇవన్నీ కూడా ఇక్కడ కనబడుతుంది. రైట్ ఆన్సర్, నెక్స్ట్ ఆన్సర్ ఎలా ఉంటుందో అలా కనబడుతుంది. వన్స్ ఎగ్జామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ ఆన్సర్ క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసి మొత్తం ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఏమవుతుందంటే సో నెక్స్ట్ మీరు ఒకవేళ మధ్యలో ఏదైనా పాజ్ చేసుకుంటే పాజ్ చేసుకోవచ్చు, తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మీకు సొల్యూషన్స్ కనబడతాయి. ఈ సొల్యూషన్స్ ద్వారా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి టోటల్గా అనే దానికి మీకు రిపోర్ట్ అనేది ఈజీగా అక్కడ కనబడుతుంది. సొల్యూషన్స్ యాజ్ వెల్ యాజ్ రిపోర్ట్ రెండు ఉంటాయి. మీకు రిపోర్ట్లో మీకు మై రిపోర్ట్ అని పైన క్లిక్ చేస్తే ప్రతి ఒక్క ఎగ్జామ్
ఎంత వచ్చింది మీకు మార్కులు, టోటల్ మార్క్స్ ఎంత వచ్చాయి, ఎంత టైం తీసుకున్నారు మీరు, ఆ ఎగ్జామ్ ఎంతసేపట్లో ఎండ్ చేశారు అని చెప్పేసి ఆన్సర్స్ విత్ రిపోర్ట్స్ అని క్లియర్గా మీకు కనబడుతుంది. యాజ్ వెల్ యాజ్ అక్యురసీ, మీరు ఎంత అక్యురేట్గా రాశారనేది కూడా క్లియర్గా ఇక్కడ చాలా బాగా రిపోర్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో దీని ద్వారా మీకు టోటల్గా ఎంత ర్యాంక్ వచ్చింది స్టేట్ వైడ్ అనేది మీకు తెలుసుకోవచ్చు, టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక చూపించినట్టుగా ఏపీ ఈఏపీ సెట్ ర్యాంక్ ఎస్టిమేటర్ ఏదైతే ఉందో దీంట్లోకి వెళ్ళి నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి ఈఏపీ సెట్లో, ఇంచుమించు అన్ని మార్కులు ఉంటాయి. దాని ద్వారా మీ ర్యాంక్ని ఇక్కడ ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ప్రాసెస్, అది ఏపీ సంబంధించి. అలాగే తెలంగాణకు సంబంధించి అయితే కూడా మీరు అక్కడ ఎగ్జామ్ అక్కడ రాసుకోండి, రాసొచ్చి ఇక్కడ మీరు డైరెక్ట్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోండి. సో దాని ద్వారా మీకు ర్యాంక్ తెలంగాణకు సంబంధించి ఎన్ని వస్తాయి అనేది మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది తెలంగాణకి సపరేటు, ఏపీకి సపరేటు, అండ్ ఏపీ దీన్ని బట్టి ర్యాంక్ కూడా మారిపోతుంది తెలంగాణకి దీనికి సంబంధించి. సో ఇక్కడ చూస్తే చూడండి 8 టోటల్ వచ్చి 8 వచ్చింది, మినిమం ర్యాంక్ 3000, మ్యాక్సిమం ర్యాంక్ 3260 వచ్చింది 80 మార్క్స్కి. అదే సేమ్ మనం 80 మార్క్స్ ఏపీలోకి వచ్చేసరికి 15,000 ర్యాంక్ వచ్చింది అనమాట. సో అది డిఫరెన్స్. సో ఈ రకంగా మీ ర్యాంక్ని వచ్చిన మార్క్స్ ద్వారా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఏపీ వాళ్ళు యాజ్ వెల్ as తెలంగాణ వాళ్ళు. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.